ఆ ఇద్దరు ప్రతిపక్ష ఎంపీలపై కమలం పార్టీ ఆపరేషన్ ఆకర్ష ప్రయోగించిందా? ఈ దెబ్బతో వాళ్ళ దశ తిరిగిపోయిందా? పాక్ సంక్షోభం పేరిట కాషాయం నీడని చేరిన వారి తదుపరి టార్గెట్ ఏంటి? వాళ్ళు ప్రాతినిధ్యం వహించే పార్టీలు బహిష్కరిస్తాయా? దేశ రక్షణ కోసం వాళ్ళు కృషి చేస్తున్నారని సర్దుకుపోతాయా? ఇంతకు వాళ్ళెవరు? వాళ్ళు రోల్ ఏంటి? ఎందుకు వాళ్ళిద్దరూ హైలైట్ అవుతున్నారు? ఎక్కడ ముస్లింలకు అన్యాయం జరిగినా ఆ వాయిస్ నిరసిస్తుంది. ఆ నాయకుడు స్పందిస్తాడు. దేశీయ అంతర్జాతీయ ఛానళ్లలో సైతం ఆయన ఇంటర్వ్యూలు కనిపిస్తాయి. ఆయన ఎవరో కాదు, ఎంఐఎం పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైస్. గతంలో చాలా సార్లు ముస్లింల తరఫున, ముస్లిం సంఘాల తరఫున ఆయన పోరాడారు. అంతేకాదు, హిందువులకు వ్యతిరేకంగా ఆయన తీవ్ర స్థాయిలో గలమెత్తిన సందర్భాలు కూడా అనేకమున్నాయి. అయితే పహల్గాం దాడి తర్వాత ఆయన ఒక్కసారిగా మారారు. మానవత్వం వైపు మొగ్గారు. అమాయకుల ఊచకోతపై యుద్ధం ప్రకటించారు. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ పై నిప్పులు చెరిగారు. ఇది చాలా మంది ఊహించని పరిణామం. అసలు కేంద్రం కూడా ఎక్కడ ఏ తీవ్రవాద దాడి జరిగినా హైదరాబాద్ లో పరిస్థితి ఎలా ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ అసదుద్దీన్ తాజా స్టాండ్ తో కేంద్రం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పహల్గాం లాంటి దుశ్చర్య గురించి తెలిసిన ఎలాంటి కఠినాత్ముడైనా సరే పాక్ తీవ్రవాదులను తూలనాడడం సహజం. అలా ఎవరైనా పాక్ తీవ్రవాదులను తూర్పారబట్టలేదంటే వాడు మనిషి కాదు, తీవ్రవాది, రాక్షసుడే అవుతాడు. మరి అందుకే అసదుద్దీన్ పాక్ చర్యను ఖండించి మానవత్వం చాటుకున్నాడని చెప్పవచ్చు. ప్రధాని గాని, హోంమంత్రి గాని అసద్ స్పందనను చూసి శభాష్ అనుకున్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం పాకిస్తాన్ పై మరింత ఒత్తిడి పెంచే లక్ష్యంతో అఖిలపక్ష ఎంపీల బృందాలను విదేశాలకు పంపాలని కేంద్రం నిశ్చయించగా అందులో అసద్కు చోటు దక్కింది. ఈ బృందాలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలను అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించి ఆ దేశ నిజ స్వరూపాన్ని బహిర్గతం చేయనున్నాయి. ఇలా అసద్ ప్రస్తుతం బీజేపీ గుడ్ లుక్స్ లో పడ్డారు. దేశం గొప్పదా, సొంత మతం, సొంత వర్గం గొప్పదా అంటే దేశమే గొప్పదని భావించక తప్పదు. కాకపోతే సొంత వర్గమంతా లోపల వ్యతిరేకతను పెంచుకోవచ్చు గాని ప్రస్తుతం అది విపరీతమే అవుతుందని అసద్ గుర్తించారు. అందుకే పాక్ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారు. అవసరమైతే తన వర్గానికి ఆయనే నచ్చ చెప్పుకుంటారని అనుకోవాలి. మరి ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తిరువనంతపురం ఎంపీ శశి తరూర్ వ్యవహారం ప్రస్తుతం ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా సొంత పార్టీ విధానాలపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆయన తాజాగా కేంద్ర ప్రభుత్వం అప్పగించిన కీలక బాధ్యతను స్వీకరించడం హస్తం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్ పై విషం చిమ్ముతున్న పాకిస్తాన్ ను అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన 7 దౌత్య బృందాల్లో ఒకదానికి తరూర్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ అధిష్టానంతో తరూర్కు విభేదాలున్నాయన్న వార్తలు నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ దౌత్య బృందాల ఏర్పాటులో భాగంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అన్ని పార్టీల నుంచి సభ్యుల పేర్లను ఆహ్వానించింది. అయితే కాంగ్రెస్ పార్టీ శశి తరూర్ పేరును ప్రతిపాదించకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆయన్ను నేరుగా ఎంపిక చేయడంపై కాంగ్రెస్ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తమను సంప్రదించకుండా, పార్టీ సిఫారసు లేకుండా తరూర్ను ఎంపిక చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉందన్నది ఆ పార్టీ నేతల అనుమానంగా ఉంది. తరూర్ కూడా కేంద్రం అప్పగించిన బాధ్యతను వెంటనే అంగీకరించడం, కనీసం పార్టీ ప్రస్తావన తీసుకురాకపోవడం కాంగ్రెస్ కు రుచించలేదని చెబుతున్నారు. ఇటీవల ప్రధాని మోదీ కేరళ పర్యటన సందర్భంగా ఒకే వేదికపై తరూర్, మోదీ కనిపించడం, ఆ కార్యక్రమంలో మోదీ ఈ రోజు శశి తరూర్ ఇక్కడ ఉన్నారు, ఈ ప్రోగ్రాం కొంతమందికి నిద్రలేని రాత్రిని మిగులుస్తుంది అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. గతంలో కేంద్ర మంత్రితో తరూర్ సెల్ఫీ దిగినప్పుడు కూడా ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగింది. భారత విదేశాంగ విధానాన్ని తరూర్ ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తాయి. దీనిని కాంగ్రెస్ తీవ్రంగా పరిశీలిస్తోంది. తరూర్ పార్టీలోనే కొనసాగుతూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది. 2026లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరువనంతపురం ఎంపీ అయిన తరూర్ వ్యవహార శైలి పార్టీకి నష్టం కలిగించకముందే ఆయనపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఆయనపై వేటు వేయాలా లేక వేచి చూసే ధోరణి అవలంబించాలనే విషయంలో పార్టీలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ వంటి జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశాల్లో కేంద్రానికి కాంగ్రెస్ మద్దతు పలికింది. ఇలాంటి సమయంలో తరూర్ విదేశీ వ్యవహారాలకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమానికి వెళుతున్న తరుణంలో ఆయనపై చర్యలు తీసుకుంటే అది బీజేపీకి అనవసరంగా ఆయుధం అందించినట్టు అవుతుందని పలువురు సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి ఆయన భవిష్యత్ కార్యాచరణను గమనిస్తూ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని కొందరు సూచిస్తున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తరూర్ వ్యవహారం మరో తలనొప్పిగా మారిందనడంలో సందేహం లేదు. మొత్తం మీద పహల్గాం దాడి దేశవ్యాప్తంగా పాక్ పై తీవ్ర నిరసనకు కారణమవగా ఆ సంఘటన సైతం బీజేపీకి బాగా ఉపయోగపడింది. ప్రతిపక్ష కూటమిలోని పవర్ఫుల్ నేతలను తమ వైపుకు తిప్పుకోవడానికి అవకాశం ఇచ్చిందనే చెప్పాలి.